ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 2వ వచనము. ఫర్ యు ఆర్ ఏ పీపుల్ హోలీ టు ద లార్డ్ యు గాడ్, అవుట్ ఆఫ్ ఆల్ ద పీపుల్స్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్ ద లార్డ్ హ్యాస్ చోజన్ యూ టు బీ హిస్ ట్రెజర్డ్ పొజిషన్. డెటర్నమీ చాప్టర్ 14 verse 2. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నా ఈ మాటలు వింటున్న మనము సాధారణమైన వ్యక్తులము కాదు. అందరి వలె ఈ లోకంలో జీవిస్తున్న మిగతా వారి వలె అస్సలు కాదు. ఏంటండి మనలో ప్రత్యేకత అంటే, మనమేదో ధనవంతులమని కాదు, మనమేదో గొప్పవారమని కాదు, మనమేదో గొప్ప స్థితిలో అధికారంలో ఉన్నామని అస్సలు కాదు. కానీ దానికంటే ఎక్కువైన వారము మనము దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలము. ఆయన సొంత బిడ్డలు అయినట్లుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ భూమి మీద అనేక మంది జనమున్నను, దానిలో విశేష జనముగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. మనము ఈ లోకంలో కొందరికి ప్రత్యేక వారంగా ఉండొచ్చు. ఉదాహరణకు, తన తల్లికి తన కొడుకు విశేషమైన వాడే, తన తండ్రికి తన కూతురు విశేషమైనదే. లేదా నీవు ఉద్యోగములో మంచి స్థితిలో ఉంటే నీ స్థితిని బట్టి, నీకున్న పవర్స్ని బట్టి నీ కింద ఉద్యోగస్తులకు నీవు ప్రత్యేకముగానే ఉంటావు. ఇలా ప్రత్యేకంగానో లేదా విశేషముగానో ఉండినప్పుడు వారు మనకు సపరేట్ గౌరవం ఇస్తారు. వేరే ఒకరికి మనం స్పెషల్ అయినప్పుడు వారి ఇంట్లోనో, వారు నిర్వహిస్తున్న వ్యాపారంలోనో, వారు చేసుకుంటున్న ఫంక్షన్లోనో మనల్ని ఒక విలువైన వారిగా చూస్తారు కదండి. మనము ఎక్కడైనా పెద్ద పెద్ద మీటింగ్స్ జరుగుతున్నప్పుడు వెళ్తే అక్కడ ముందు వరుసలో చైర్స్ అందరికీ కేటాయించబడవు. వాటిపైన వివిఐపి అనో లేదా విఐపి అనో వ్రాసి, వారి పేర్లు వ్రాసి వారికి గౌరవాన్ని ఇస్తారు. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోక సంబంధులకు మనం విలువైన వారముగానో అవసరమైన వారముగానో ఉంటేనే ఇటువంటి గౌరవం దక్కుతుంది అంటే, మరి మన పరలోకపు తండ్రికి మనము ప్రత్యేకమైన వారముగా ఉన్నాము అని ఈరోజు లేఖనములు సెలవిస్తున్నాయి. అలాంటప్పుడు ఇంకెంత గౌరవము ఈ లోకములోను పరలోకములోను మనం పొందుకోగలం? ఆలోచించండి. సాధారణమైన ఈ లోక సంబంధులకు నీవు విలువైన వ్యక్తివిగా ఉంటే వారు నిన్ను చూసే విధానములో నిన్ను ప్రేమించే విధానములో ఎన్నో మార్పులుంటే, సర్వశక్తిమంతుడైన దేవునికే నీవు విలువైన వ్యక్తివిగా ఉన్నప్పుడు నీవు ప్రతి విషయంలోనూ ఆయన మేలులను పొందుకోగలవు. లేఖన భాగము ఈ విధంగా సెలవిస్తుంది, మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్ములను ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే గదా అని. అంటే మనమేదో స్టేటస్ గలవారమని, మన దగ్గర ఏదో ప్రత్యేకత ఉందని, మనము కోట్లకి అధిపతులమని దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు, మనల్ని ప్రేమించలేదు. ఒక వ్యక్తి ఈ లోకంలో ప్రేమించాలంటే మన దగ్గర ఖచ్చితంగా ప్రత్యేకత ఉండాల్సిందే. మన ఆస్తిని చూసి ప్రేమించేవారు, మన బ్యాక్గ్రౌండ్ చూసి మనల్ని ఆరాధించేవారు ఉంటారు. కానీ దేవుడు అవేవి చూడలేదు. ఆయన మనల్ని ప్రేమించాడు, స్వకీయ జనంగా ఏర్పరచుకున్నాడంటే దానికి కారణం వాక్యం తెలియజేస్తుంది. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు అని. అనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వలన ఆయన మనల్ని స్వకీయ జనముగా, ప్రత్యేక వ్యక్తిగా మనము ఆయనకు ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదికి రావడం కోసం ఆయన ఏ రాజ్యానికో రానినో, లేదా అధికారి భార్యనో, లేదా పరిసయ్యులు సద్దుకైల్లో ఉన్న స్త్రీలనో ఆయన ఎన్నుకోలేదు. సాధారణమైన స్త్రీ అయిన మరియను ఏర్పరచుకున్నాడు. ఏంటండి ఆమెలో ప్రత్యేకత అంటే, ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉండడం వలనే ఈరోజు నా స్త్రీలందరిలో మరియమ్మకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజున నీవు కూడా దేవునికి ప్రత్యేకమైన వ్యక్తివే.
ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న నీవు ఏ విషయంలోనూ తక్కువ వ్యక్తివి కాదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లోకములో నిన్ను బహుశా అందరూ అసహించుకుంటుండొచ్చు, నిన్ను ఎవ్వరూ లెక్క చేయకపోతుండొచ్చు. నీ బంధువులో, నీ స్నేహితులో, చివరకు నీ సొంత గృహములోనే నిన్ను ఒక పనికిరాని వ్యక్తివి అన్నట్లుగా నిన్ను చూస్తున్నారేమో. బాధపడకు. ఎవరు నిన్ను గౌరవించినా గౌరవించకపోయినా, ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నిన్ను ప్రత్యేకంగా చూసినా చూడకపోయినా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక నీవు ఆయన బిడ్డవిగా ఉన్నావు. గనుక నీవు ధన్యుడవు, ధన్యురాలివి. ఆయన ఒక రోజున అందరూ నిన్ను గుర్తించే విధంగా, అందరూ గౌరవించే విధంగా, నీ వైపు చూసి నీ సహాయము కోరుకునే విధంగా దేవుడు చేస్తాడు. కాబట్టి దిగులు పడకు. దేవునికి నీవు ప్రత్యేకమైన వ్యక్తివే. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, జాలిగల దేవ, మీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, ప్రశస్తమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవును నా తండ్రి, మేము సాధారణమైన వ్యక్తులము కాదని, అందరి వలె ఈ లోకంలో జీవిస్తున్న మిగతా వారి వలె అస్సలు కాదని, అయా మాలో ప్రత్యేకత ఉందని, అయా మమ్మల్ని అయా మీరు ఎన్నుకున్నారని, మీరు ఏర్పరచుకున్నారని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ధైర్యపరిచారు, బలపరిచారు, ఆదరించారు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవును నా తండ్రి, మీరు ఏర్పరచుకున్న మేము మీ యందు భయభక్తులు కలిగి జీవించాలని తండ్రి, దాని ద్వారా మేము ఆశీర్వదింపబడతామని, అయా మీ యొక్క నామానికే మహిమకరంగా మేము జీవించగలుగుతామని అయా తండ్రి సూటిగా తేటగా వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. ఈ రోజున అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామము స్వస్థతను దయచేయండి. నిద్రలేమి స్థితిని తీసివేయండి నా ప్రభ. అదే విధంగా నా తండ్రి, జ్వరముతో ఎందరైతే బిడ్డలు ప్రభ అయా మరి తండ్రి బలహీనులై ఉన్నారో ప్రభ, అయా లేవలేని స్థితిలో బిడ్డలు ఉన్నారో వారిని మీరు ముట్టండి. సంపూర్ణ స్వస్థతను వారికి దయచేయండి. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత బిడ్డలకు స్వస్థతను కలగజేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదల దయచేయండి. ఎవరి దగ్గర అయితే ప్రభ అయా బిడ్డలు మరి తండ్రి అప్పు చేసి ఉన్నారో యేసు నామములు వారి హృదయాన్ని మార్చి ప్రభా అయా మరి తండ్రి ఆ అప్పును కొట్టివేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా ఉద్యోగ సమస్యలుంటే, ఏమైనా ఉంటే వాటిని తీసివేయండి నా ప్రభువ. ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలకు తండ్రి మంచి ఉద్యోగాన్ని మీరు దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు తండ్రి ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డకు ప్రభా మీ యొక్క జ్ఞానము చేత నింపి ఆ జాబు వచ్చినట్లుగా సహాయము దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మరి తండ్రి సంతానము లేక బాధపడుతున్నారు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. అట్టి బహుమానమును పొందుకొని మీలో ఆనందించే భాగ్యము ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి అయా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. వారి పక్షాన మీరే వాద్యమాడి న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాం. చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయ్యా. యవన బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి నా తండ్రి. అయా త్రాగుడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. వ్యభిచార వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభువా. అయా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. వారు చేస్తున్న పరిచర్యను తండ్రి నూరంతల ప్రతిఫలముతో నింపండి. వచ్చే ఇబ్బందులు, ఇరుకులు అన్నిటిని తట్టుకొని అయా మీ కొరకు నిలవబడే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. సంఘాలను విస్తరింప చేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండండి ప్రభా. సువార్థికులను బలపరచండి. నశించిపోతున్న ఆత్మలను తండ్రి వెతికి రక్షించుటకు ప్రభా అయా మీరు తండ్రి వచ్చి ఉన్నారు ప్రభా. సువార్తను ప్రకటిస్తుండగా అనేక హృదయాలు తెరవబడినట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి అయ్యా ఎందరైతే బిడ్డలు మిషనరీస్ గా ఉన్నారో వారి కుటుంబాలను దీవించండి. వారిని మీరు ఆశీర్వదించండి. వారు చేస్తున్న సేవను తండ్రి విస్తరింప చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. అయ్యా ఇంకా ఎందరైతే బిడ్డలు చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిన చేరి మొరపెడుతూ కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డకు తండ్రి
వారి కన్నీటినంతటినీ తీసివేసి సంతోషముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా శాపాన్నంతటిని కొట్టివేసి ఆశీర్వాదకరంగా ప్రతి బిడ్డను నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానవుడు సర్వశక్తిమంతుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.